హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే G7 సమ్మిట్ 2025. అసలు G7 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెవెన్. ఇది 1975 G6గా ఫామ్ అయ్యి 1976 కెనడా జాయిన్ అవడం వల్ల G7గా మారింది. 1997లో రష్యా జాయిన్ అయ్యి G8గా ఫామ్ అయ్యి కానీ 2014లో రష్యాను సస్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, G7 మెంబర్ కంట్రీస్: యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. Main objectives of G7: discuss and coordinate economic policies, address climate change and the environment, tackle security and geopolitical issues, promote development in low-income countries, focus on global health and crisis response. హైలైట్స్ ఆఫ్ G7 2025 సమ్మిట్. ఇది కననాస్కిస్, అల్బర్టా, కెనడాలో జూన్ 15 నుంచి 17, 2025లో జరిగింది. కీ ప్రయారిటీస్ సెట్ బై కెనడా: ప్రొటెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ ద వరల్డ్, బిల్డింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్సిషన్, సెక్యూరింగ్ పార్ట్నర్షిప్స్ ఆఫ్ ద ఫ్యూచర్. డిస్కషన్స్ ఇంక్లూడెడ్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, అంటే మనకి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్, అది. అండ్ గ్లోబల్ ట్రేడ్, సపోర్ట్ ఫర్ యుక్రెయిన్ అండ్ ఏఏ గవర్నమెంట్స్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ.